TSM6 న్యూస్ కి స్వాగతం. సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చునని రైతులు సాంప్రదాయ పంటల నుండి లాభసాటి కూరగాయల సాగు వైపు మళ్లడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సాంప్రదాయ పంటలు తగ్గించి కూరగాయల వైపు దృష్టి సారించాలని కోరారు. కూరగాయల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నారని టేక్మల్ మండలం చంద్రు తాండాలో ఈ సందర్భంగా కలెక్టర్ పర్యటించారు. 256 మంది రైతులు పండిస్తున్న లాభసాటి కూరగాయల సాగును పరిశీలించి రైతులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తారని, రైతే దేశానికి వెన్నెముక అని నినాదానికి నిదర్శనంగా చంద్రుతాండ నిలుస్తుందని అన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ లాభసాటి కూరగాయల పెంపకంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. టమాటా, కాకర, చిక్కుడు, సొరకాయ సేంద్రియ ఎరువులతో పెంచడంతో తోటలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పెరగడం, నాణ్యత గల కూరగాయలు రైతులే స్వయంగా మార్కెట్కు తీసుకొని వెళ్లి వ్యాపారం నిర్వహించుకొని లాభాలు పొందుతున్నారని సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవాకుమార్, సర్పంచ్ శ్రవంతి సర్దార్, మండల వ్యవసాయ అధికారి రామప్రసాద్, ఏఈఓ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది మనకు ఇక్కడ ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఉంటాయి మేడం. వీళ్ళు లోకల్ ఎక్కడ మార్కెట్ ఉంటే ప్రతి మార్కెట్కి ఇక్కడ కూరగాయలు తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేసుకొని ఇలా సీజన్ వారీగా పెడుతున్నారా మీరు?